నడుచుకుంటే లేదు, హైదరాబాద్లో ఉంటాం. కానీ ఈ ఫ్యామిలీతోటి మా పిల్లలకి చాలా అనుబంధం ఉంది. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి హైదరాబాద్కి మా అత్తగారు ఇక్కడే అడ్డాలపల్లిలో ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి తప్పకుండా వచ్చి పిల్లల్ని చూసి వెళ్ళేవాళ్ళము. నాకు 2 పిల్లలు. మా పాప అంటే బాబుకి బాబుకి నేను ఇష్టం. చనిపోయిన తర్వాత తను వాట్సాప్లో వినిపించింది. అది చదివి వినిపించాలని మీకు ఆశిస్తున్నాను. I missed Tinku and Daddy. He used to call me every year on October 3rd and wish my happy birthday. First few times I said it was October 4th, Anna. So he would call me back the next day. 4వ తారీఖున బర్త్డే అయితే 3వ తారీఖున అనుకుని 3వ తారీఖున చేసేవాడట. మళ్ళీ 4వ తారీఖు కాదన్నా నా బర్త్డే 4th అంటే మళ్ళీ 4th కూడా మళ్ళీ చేసేవాడట. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మరి తను మర్చిపోయాడేమో. అలాగే ప్రతిసారి October 3rd బర్త్డే విషెస్ చెప్పేవాడు. తనేమో మామూలుగా ఉండింది. This year was the only time he did not call me, and he won't anymore. ఏం రాసిందంటే this year was the only time he did call me and he won't anymore. ఈ సంవత్సరం మాత్రమే బర్త్డే మెసేజ్ చెప్పలేదు, ఇక ముందు చెప్పడు. అంతగా ప్రేమించాడు ఆ పాపని. అయితే ప్రపంచానికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవ్రీవన్ హూ కమ్స్ టు దిస్ వరల్డ్ లీవ్ దేర్ ఫుట్ ప్రింట్స్ బిహైండ్. కొన్ని ఆ అడుగుజాడలు ఆచరించవలసినవి, కొన్ని అవాయిడ్ చేయవలసినవి ఉంటాయి. అయితే ప్రశాంత్ విడిచిపెట్టిన అడుగుజాడలు మనం అందరూ ప్రతి ఒక్కరూ అడుగుజాడలు నడవాలి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అటువంటి ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేసి వెళ్ళాడు. తర్వాత నేను గమనించింది ఏంటంటే తనకెప్పుడు ఆత్మన్యూనత భావం లేదు. హీ నెవర్ హ్యాడ్ సెల్ఫ్ పిటీ. ఉన్న దాంట్లోనే తను ఎంతో ధైర్యంగా ఉండేవాడు, ఎంతో ప్రేమించేవాడు. రియల్లీ మిస్ హిమ్. థ్యాంక్ యూ సార్.